హాయ్ హలో వెల్కమ్ టు డి డిబేట్. నేను సూర్యాకొండి. ఈరోజు మనతో డిబేట్లో ఉన్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ మరియు ఎస్ఎన్ఆర్ గారు, ఈయన బీజేపీ పార్టీ నుంచి. సో అంటే రాజకీయాల్లో ఎత్తులు కానీ పొత్తులు కానీ చాలా వరకు కామన్. ఎందుకంటే రాజ్యాధికారం కోసం కొన్ని తప్పదు. వైఎస్ఆర్సీపీ సంగతి పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ పరిస్థితే కొంచెం అయోమయంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ప్రకటించినటువంటి సీట్లతో పాటుగా అటు జనసేనకి అలాగే బీజేపీకి కొన్ని సీట్లను అయితే త్యాగం చేయాల్సి వచ్చింది. సో దానికి సంబంధించి చాలా వరకు అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు అడగడానికి మనతోటి పెద్దిరెడ్డి రవికిరణ్ గారిని అలాగే ఎస్ఎన్ఆర్ గారిని అయితే స్టూడియోకి ఆహ్వానించారు. సార్ నమస్తే అండి. వెల్కమ్ టు డి డిబేట్. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు డి డిబేట్. సార్ ఇప్పుడు అంటే జనరల్గా అంటే మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అంటే మా ప్రేక్షకులకే కాదు, జనరల్గా బయట ఉన్న వాళ్ళకే కాదు, నాకు కూడా ఉన్నట్టు ప్రశ్న. అంటే కిందటి నెల లేదా ముందు వరకు కూడా అటు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టు అంటే పైన ఉన్నటువంటి పార్టీ అధినాయకులు పక్కన పెట్టేద్దాం, అంటే ఇటు కింద స్థాయి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడమో లేకపోతే మాట అనుకోవడం, సోషల్ మీడియా వేదికగానే రకరకాల డిబేట్లు నడిచాయి. ఇప్పుడు వాళ్ళతోటే కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు అయితే వచ్చాయి. అంటే దీన్ని మీరు అంటే ఎలా ఫేస్ చేస్తున్నారు, అసలు మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు అసలు వీళ్ళతో కలిసి? సూర్య గారు, ముందుగా మీకు తోటి పానలిస్ట్ ఎస్ఎన్ఆర్ గారికి, D5 న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఎందుకంటే శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు. మీరన్నట్టే తెలుగుదేశం పార్టీ మాతో పొత్తులు 2014లో కలిసి వెళ్ళాం, ప్రభుత్వం ఏర్పాటు చేశాం. అయితే వారు మాతో విభేదించి మేమైతే వెళ్ళిపోమలేదు, వారే ఎన్డీఏల నుంచి వెళ్ళిపోయారు. మా మీద తిట్టిపోశారు, మోడీ గారు తిట్టిపోశారు. ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజలు వాళ్ళని తిట్టిపోశారు, పక్కన పెట్టారు. దాంతో వారిలో కూడా మార్పు వచ్చింది. నిదానంగా మా దగ్గర రావడం జరిగింది. అలాగే మేము కూడా సరే పాత మిత్రులు కలిసి వెళ్ళటం తప్పు లేదని చెప్పేసి మా కేంద్ర నాయకత్వం దేశ కాలమాన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, విస్తృతమైనటువంటి దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని సూర్య గారు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశం ముందు, పార్టీ తర్వాత వ్యక్తిగతం చిట్ట చివర అన్నటువంటి ప్రాథమిక సూత్రం మీద మేము ముందుకు వెళ్తాం. మాకు వ్యక్తిగత విమర్శలు అన్నది అత్యంత తక్కువ ప్రయారిటీ. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా దేశంలో నభూతో నభవిష్య అనే విధంగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం, మనం చూస్తున్నాం. అది జాతీయ రహదారుల విషయం కావచ్చు. 2014 ముందు కేవలం 90,000 కిలోమీటర్ల జాతీయ రహదారు ఉంటూ ఇప్పుడు అది 150,000 కిలోమీటర్లు దాటిపోయింది. అవునండి. అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్న ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానంలోకి వెళ్ళిపోతుంది. అంటే మనం దేశ రాజకీయాలు ప్రపంచ రాజకీయాలు పక్కన పెట్టి ఓన్లీ మన దాని నేను ఆ పాయింట్కి ఎందుకు వస్తున్నానంటే, ఈరోజు దేశాన్ని 2047 కల్లా ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దాలనే సత్సంకల్పంతో మనం ముందుకెళ్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా. మరి 2024 తర్వాత అంటే ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కూడా అసలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. నిజం చెప్పాలంటే అంటే దేశానికి ఏం చేశారు అంటే ప్రపంచానికి పెద్దన్నగా నిలిచినటువంటి భారతదేశం లేకపోతే మోడీ గారి నాయకత్వంలో అవ్వచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో అంటే మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకత్వం ఉన్నారు కాబట్టి అంటే అన్యాయం జరిగిందా లేదా బీజేపీ వల్ల? చక్కటి ప్రశ్న చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పుడు మనం ఇప్పుడు కాకినాడలో కూర్చున్నాం కాబట్టి కాకినాడ గురించి 2014 ముందు కాకినాడ ఏంటి, 10 ఏళ్ళలో కాకినాడ పరిస్థితి ఏంటి ఒకసారి మీ చుట్టూరు ఒకసారి చూడండి. స్మార్ట్ సిటీ. మీరు రోజు వెళ్ళే గాంధీనగర్ పార్కులు కానీ, కులా చెరువు పార్క్ కానీ, చిన్న చిన్న పార్కులు సైతం అభివృద్ధి చెందాయి లేదా ఒకటి. అలాగే రోడ్ల విషయాల్లో లైటింగ్ సిస్టమ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ అభివృద్ధి చెందిందా లేదా. అలాగే ఈఎస్ఐ ఆసుపత్రి ఎలా ఉండేది ఇది వరకు, ఒక మురికి కోపంగా. ఇప్పుడు చూడండి, అది 150 కోట్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అద్దంలో తీర్చిదిద్ది పెట్టారు. అలాగే కాకినాడలో ఒక జాతీయ స్థాయి విద్యా సంస్థ మనం ఎప్పుడన్నా ఊహించామండి. జాతీయ స్థాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఆల్రెడీ తాత్కాలిక తరగతులు JNTU క్యాంపస్లో ఆల్రెడీ సంవత్సరం జరిగిపోతుంది. దానికి పర్మనెంట్ బిల్డింగ్లు పిఠాపురంలో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే కేంద్రీయ విద్యాలయం కాకినాడ కేంద్రంగానే ఉంది. దానికి పర్మనెంట్ బిల్డింగ్ పండూరులో నిర్మాణం జరిగిపోతుంది. అలాగే రైల్వే స్టేషన్ కాకినాడ రైల్వే స్టేషన్కి వెళ్ళండి వస్తుంది. రైల్వే స్టేషన్ ఆధునీకరణ. మీరు కాకినాడ అవుటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను, కత్తిపూడి నుంచి కాకినాడ రావాలంటే ఇదివరకు ఎంతసేపు పట్టేది 2014 ముందు. ఇప్పుడు మీరు ఎంతసేపు పడుతున్నారు? 4 ట్రాక్ రోడ్ అయిపోయిందా? ఇదివరకు రైల్వే గేట్ దగ్గర గంటలు ఉండిపోయిన రోజులు నాకు గుర్తున్నాయి, మీకు గుర్తుంటాయి. అది వేసింది ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంగా అవుటర్ రింగ్ రోడ్. చిన్న ఆగింది కానీ ఆల్మోస్ట్ అయిపోతుంది కదా. అంటే మన చుట్టూ, నేను దేశం రాష్ట్రం అని చెప్పను, మన చుట్టూ ఏం జరుగుతుందో. ఇంకొకటే, స్వదేశ్ దర్శన్ స్కీమ్లో కాకినాడ బీచ్ ఎన్టీఆర్, నేను ఎప్పటి నుంచో అనుకునేవాడిని ఇక్కడ ఇంత బీచ్ ఉంది, అభివృద్ధి చేయాలి కదా. 60 కోట్లకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చి ఎన్టీఆర్ అమ్యూజ్మెంట్ పార్క్ అని పెట్టి అభివృద్ధి చేశాం కదా. గ్లాస్ బ్రిడ్జ్ అని పెట్టాం. సరే రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేయట్లేదు, సరిగ్గా ఉపయోగించి
బట్ ఆ వసతి అయితే కల్పించాం కదా. సో మన కళ్ళ ముందు, అలాగే దాని పక్కనటువంటి శిల్పారామం, ఈ టూరిజం డిపార్ట్మెంట్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అక్కడ. సో ఎన్ని 10 సంవత్సరాలు అభివృద్ధి చెందిందా లేదా? గతంలో ఎప్పుడు జరిగింది ఈ అభివృద్ధి? సో మన కళ్ళ ముందు జరిగేది మనం చూడకుండా మీలాగే చాలామంది అపోహపడుతూ నరేంద్ర మోడీ గారు ఏమి చేయలేదని చెప్పటం. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ మన కాకినాడకి ఇచ్చారు. స్థలం మనం చూపించలేకపోయాం, మీకు గుర్తుంటే స్థలం సరిగ్గా మనం చూపించలేకపోయాం. అది ఎక్కడికి వెళ్ళింది? నక్కపల్లికి వెళ్ళింది. అంటే పక్క జిల్లా అనుకోండి, అది కాకినాడలో వచ్చేది. దేశంలోనే మొట్టమొదటి పెట్రోలియం విశ్వవిద్యాలయం కాకినాడలో వచ్చేది. ఇది తీసుకెళ్ళిపోయి నక్కపల్లిలో పెట్టాం. సో మన కళ్ళ ముందే కనిపిస్తుంది. కాకినాడకి నేను జిల్లా మొత్తం కూడా వెళ్ళలేదు. ఇంకా సామలకోట వెళ్తే వేరే చెప్తాను, కడియం వెళ్తే వేరే చెప్తాను, రాజమండ్రి వెళ్తే సైన్స్ మ్యూజియం అంటాను, ఎయిర్పోర్ట్ అంటాను, ఇవన్నీ అంటారు. అమలాపురం వెళ్తే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్కి డబ్బులు ఇచ్చారు, బ్రిడ్జ్ కడుతున్నాను అంటాను. అవన్నీ నేను అంటలేదు. కాకినాడకి ఇంత ఉంటే ఏమి చేయలేదంటే ఇంకేం చెప్పాలి చెప్పండి సూర్య గారు. సో అది ఒకసారి సార్, ఇప్పుడు మీరు అంటున్నారు ఇప్పుడు కాకినాడ చుట్టుపక్కల ఇంత అభివృద్ధి చెందింది, రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి అంతా కూడా అంటే మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అటు ఇప్పుడు ప్రజెంట్ ఒత్తిడిలో ఉన్నటువంటి టీడీపీ అవ్వచ్చు, ప్రజెంట్ పరిపాలిస్తున్నటువంటి అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు. సో వీళ్ళు చేసిన దానికన్నా మేము చేసింది ఎక్కువ కనబడుతుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందని మీరు అంటారు అసలు? అంటే సూర్య, ఇందులో అయితే మాత్రం చాలా వరకు అంటే ఇంచుమించు 75% వరకు వాస్తవం ఉంది. అయితే టూరిజం పరంగా చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిధులు తీసుకొచ్చారు, మోడీ గారు దానికి రిలీజ్ చేశారు. అయితే మనం నిధులు విడుదల చేసినప్పుడు మనం ఆ వర్క్ ఎలా జరిగింది, అలా ప్రస్తుతం ఎలా ఉంది అనే పర్యవేక్షణ కూడా ముఖ్యమంటాను నేను. ఎంచేతంటే ఇది కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో భాగస్వామ్యం అయింది. అయితే మనం నిధులు అలాట్ చేసేసి ఆ డెవలప్మెంట్ కార్యక్రమం జరిగిన తర్వాత మన పర్యవేక్షణగా లేనప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఆయన అన్నారు అంటే ఏమీ అభివృద్ధి జరగలేదంటే ఎట్లాగంటే ఇంత అభివృద్ధి జరిగింది కదా అన్నారు. కరెక్టే, అభివృద్ధి అయితే మాత్రం జరిగింది. అయితే ఇప్పుడు ఈ టూరిజం పరంగా అయితే అక్కడ అభివృద్ధిని చూసే పరిస్థితి లేదు. అద్దాల వంతెన అన్నారు, అద్దాల వంతెన అంత శిథిలం పట్టేసింది. అదేవిధంగా ఎన్టీఆర్ బీచ్కి వెళ్తే ఇప్పుడు అసలు కనీసం ఇది పర్యాటకంగా దీనికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా అని ఒక ప్రశ్న అయితే మాత్రం తప్పకుండా తలెత్తుంది. అయితే ఒకటి అంటే పర్యవేక్షణ అంటే కేంద్ర ప్రభుత్వం అంటే మన దేశవ్యాప్తంగా కూడా ఎన్నో ఫండ్స్ రిలీజ్ చేస్తుంటుంది. ముఖ్యంగా అంటే స్థానికంగా ఉన్న ముఖ్యమైన భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారనుకోండి, అటువంటి వాళ్ళు కంపల్సరీ పట్టించుకో అసలు ఏం జరుగుతుంది ఏంటనేది. కనీసం అంటే కేవలం డెవలప్మెంట్ జరుగుతుందని కాకుండా గతంలో ప్రధానమంత్రి గారు విడుదల చేసిన నిధుల ద్వారా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అవి ఆచరణలో ఎంతవరకు ఉన్నాయి అనే దాని మీద కూడా దృష్టి పెడితే బాగుండు. ఆ విధంగా పెట్టినట్టయితే వాళ్ళు రిలీజ్ చేసిన దానికి ఫలితం ఉంటుంది అనేది నా భావన సూర్య. అంటే ఇప్పుడు వచ్చినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానీ అంటే ఒకవేళ పార్కులు అవ్వచ్చు, లేకపోతే రోడ్లు అవ్వచ్చు, ఇంకా అవ్వచ్చు, స్మార్ట్ సిటీ అవ్వచ్చు, దీనివల్ల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాళ్ళకి ఏమైనా ప్రయోజనం ఉందంటారా? అంటే వాళ్ళకి ఏమైనా జరిగింది అసలు మేలు వీటి వల్ల? పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ ఎస్ఎన్ఆర్ గారు చెప్పిన దాంట్లో కొంతవరకు నేను ఏకీభవిస్తాను. ఇప్పుడు గతంలో 2014 చిరంజీవి గారి టైంలో ఆ శిల్పారామం గుర్తించారు. యాక్చువల్లీ ఇది వేరే స్కీమ్, స్వదేశీ దర్శన్ స్కీమ్. ఎందుకు నేను ఆ మంత్రి గారితో ఈఎస్ఐ అన్నారు, అది కూడా వంగాగీత గారు, అది కేంద్ర ప్రభుత్వం ఉందండి. కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది, కేంద్ర ప్రభుత్వం నిధులు కట్టి ఇచ్చారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న నాయకులు డిమాండ్ చేయకుండా వీళ్ళు చెప్పకుండా వాళ్ళు అలా కదండి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవాలి. నేను కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాను వంగాగీత గారికి. యాక్చువల్లీ వంగాగీత గారికి కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ని సిటీ అయిపోయి 15 ఏళ్ళు అయిపోయి 20 ఏళ్ళు అయిపోయింది. టౌన్ ఏంటండి, ఇంకా కాకినాడ సిటీ రైల్వే స్టేషన్ పేరు మార్చాలి. నేను ఆల్రెడీ ఉత్తర ప్రత్యుత్తరాలు కేంద్ర ప్రభుత్వం చేసిన కూడా ఇచ్చాను. వాళ్ళు సింపుల్గా చెప్పింది ఏం లేదు, మీరు స్టేట్ సీఎంఓ కార్యాలయం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్కి ఒక లేఖ వెళ్ళాలంతే, పేరు మార్చండి అని. హోమ్ మినిస్టర్కి వెళ్తే హోమ్ మినిస్టర్ రైల్వే డిపార్ట్మెంట్ పంపిస్తే ఇది ప్రొసీజర్ అండి. నేను వంగగీత గారికి ఇచ్చాను. అది ఇప్పుడు వరకు అవ్వలేదు, ఒక లేఖ వెళ్ళటం అవ్వలేదు. నేను చెప్పేది ఏంటంటే కొన్ని ఇనిషియేషన్ తీసుకోవాలి, కతే దానికి నిధులు ఇచ్చి మొత్తం కట్టించింది కేంద్ర ప్రభుత్వం, నిర్వహించేది కూడా కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈఎస్ఐ ఆసుపత్రి ఉండేది. కానీ పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ గారు చెప్పింది స్వదేశీ దర్శన్ స్కీమ్. నేను మంత్రి గారితో నేను స్వయంగా ఢిల్లీలో మాట్లాడాను కాబట్టి ఎలా ఉంటాయంటే ఈ స్కీమ్స్, ఇది ఆ కన్స్ట్రక్షన్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తారు, జిల్లా కలెక్టర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో చూడాలి, ఆ ఫర్దర్ మెయింటెనెన్స్ వాళ్ళు చూడాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిదానికి మీకు పెద్దలు మీకు తెలియదు కాదు, ప్రతిదీ మనం చూడలేరు కదా, సిబ్బంది కూడా ఉండరాలి. స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. పేరు కూడా మీరే పెట్టుకోమన్నారు. ఎన్టీఆర్ అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టారు. ఎన్టీఆర్ఏ ఎందుకు పెట్టాలి? ఇక్కడ కాకినాడ చాలా మంది ఏదో వాళ్ళు పెట్టుకున్నారు ఆ గవర్నమెంట్. సరే మనం సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారిని అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టమంది అంటాను, లేదా అటల్ బిహారీ వాజ్పేయి అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టమన్నాయి, పట్టుపెట్టలేదు కదా. సో నిధులు ఇచ్చారు, కట్టారు, కానీ మెయింటెనెన్స్లో ఇబ్బంది ఉన్నది. అయితే మధ్యతరగతి విషయానికి మీకు వస్తే పార్కులు ఇవన్నీ అభివృద్ధి చెందుతున్నాం. అలాగే మీరు ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో కంటిలివర్ స్టేడియం, ఇండోర్ స్టేడియం, అన్ని మధ్యతరగతి మా పిల్లలు కూడా వెళ్తున్నారు.
అలాగే ఇప్పుడు జేఎన్టీయూలో కూడా 10 crores-తో ట్రాక్, సింథటిక్ ట్రాక్. అలాగే మీరు హాకీ, ఇప్పుడు మన ఎన్ఎఫ్సీల్ రోడ్లు కాకినాడలోనే 5 కోట్లు ఖేలో ఇండియా స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన నిధులు కట్టించారు. నిర్వహణ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అండర్లో ఉంటుంది. రేపైనా అది పాడైతే మళ్ళీ మమ్మల్ని అనద్దు, అది వాళ్ళే చూడాలి. నేనైతే ఇదంతా మా పిల్లలు కానీ మీ పిల్లలు కానీ అందరూ అక్కడ చేసుకుంటున్నారు. ఒకటి. 2, ఈ స్మార్ట్ సిటీలో భాగంగా ఇక్కడ నేను నగరాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రతి స్కూల్కి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ని మాడిఫై చేయడానికి డిజిటల్ బోర్డ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నేను కూడా పర్యవేక్షించేవాడిని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్కూల్స్కి వెళ్తే ఎంత ఆనందపడుతున్నాం. అదంతా మరి మనలాంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలే కదా, వాళ్ళందరూ చూస్తున్నారు కదా. అలాగే ఇళ్ళ నిర్మాణాలు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి టిట్కో భవనాలు మనకి దుమ్ములపేట దగ్గర ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్ 1,80,000 ప్రతి ఇంటికి ఇచ్చింది కదా. అలాగే మధ్యతరగతి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే స్కీమ్స్లో 1,80,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవన్నీ కేంద్ర మధ్యతరగతి అందేది కదా. అలాగే పేద వర్గాలకి ఫ్రీ రేషన్, ఉచిత రేషన్ కావచ్చు, వైద్యం 5 లక్షల రూపాయల వైద్యం కావచ్చు, డ్వాక్రా మహిళలకు ఇస్తున్నట్టు 20 లక్షల రుణాలు మొత్తం కేంద్ర ప్రభుత్వమే. అలాగే వైద్యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ, క్లస్టర్ హెల్త్ సెంటర్స్ కానీ మొత్తం నిర్వహణ, దానికి జీతాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం అలాగే జన్ధన్ ఖాతాలు కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, నిర్మాణాలు కావచ్చు, మహిళలకు ఇవ్వటం కావచ్చు. మీరు ఆశ్చర్యపోతే ముద్రా రుణాలు 30 లక్షల కోట్లు దేశవ్యాప్తంగా మహిళలు ఎక్కువ 30 కోట్ల మంది మహిళలకు ఇచ్చారు. 30 లక్షల కోట్ల వరకు, దానిలో మహిళలే ఉన్నారు ఎక్కువ మంది, 30 కోట్ల మంది. సో ఇన్ని పేద బడుగు బలహీన వరకు. ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ తోపుడు బండి వాళ్ళకి 10,000 రూపాయలు ఎవరు ఇస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వ పథకం, అది కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అందిస్తున్నారు. సో అన్ని వర్గాలకి అందే విధంగా ఎటువంటి బయట రుణాలు తీసుకుని 6 రూపాయలకి 10 రూపాయల వడ్డీకి ఇబ్బంది పడకుండా, వాళ్ళకి జీవనోపాధికి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఇప్పుడు విశ్వకర్మ యోజన పథకం తీసుకున్నారు. ఎవరైనా సరే చేతి వృత్తులు నేర్చుకుంటాను దానిలో చేశారంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, సర్టిఫికేషన్స్ ఇస్తారు, వాళ్ళకి రుణాలు ఆయా నేర్చుకున్న దాన్ని బట్టి రుణాలు ఇచ్చే కార్యక్రమం కూడా చూస్తున్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చూస్తున్నారు. అలాగే వివిధ పథకాల ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకి తిండికి ఇబ్బంది ఉండకూడదు, పనికి ఆహార పథకం 100 రోజులు 100 పని దినాలు, గ్రామీణ ఉపాధి హామీ పథకం చూడండి, 100 రోజులు పని దినాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా గ్రామాల్లో. సో ఈ రకంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వ్యవసాయానికి అందరూ చేస్తున్నారు, రకరకాల రంగాల్లో చేస్తారు. అలాగే స్టార్టప్స్ కూడా అన్ని రకాలుగా, ఇప్పుడు విద్య, వైద్యం అన్ని రంగాల్లో చేస్తారు. ఇప్పుడు విద్య గురించి ఇందాక చెప్పాను, వైద్యం కూడా ఉంది. అలాగే ఎయిమ్స్ చూడండి, మన ఎప్పుడైనా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా చిన్నప్పుడు ఏంటి మొన్నటి వరకు ఎయిమ్స్ అంటే ఢిల్లీయే, 10-15 ఏళ్ళ వరకు ఎయిమ్స్ అంటే ఢిల్లీయే. మా మావయ్య గారు ఒక ఆయన ఎయిమ్స్ ఢిల్లీలో వర్క్ చేసేవాళ్ళు, మావయ్య ఢిల్లీలో ఎయిమ్స్లో. ఈరోజు మన అమరావతిలో ఎయిమ్స్ వచ్చేసింది. ఎంత అద్భుతం, 10 రూపాయలకి వైద్యం, జస్ట్ 10 రూపీస్కే వైద్యం అక్కడ, అద్భుతమైన వైద్యం. మా మిత్రులందరూ వెళ్తున్నారు, ఈ మధ్య కూడా చాలా మంది వెళ్ళారు, వచ్చిందని చెప్తున్నారు. సో ఇటువంటి అభివృద్ధి మనం చూస్తున్నాం కదా సూర్య గారు. సో అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మిగతా రాష్ట్రాల్లోనే కాదు, సో ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంచి కార్యక్రమం అయితే చేస్తున్నారు. సో వీటన్నిటిని పెట్టుకుని నిజంగా మీకు ఇచ్చినటువంటి ఏవైతే 10 స్థానాలు 6 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ నిజంగా గెలిచేటటువంటి పరిస్థితులు ఉన్నాయా అసలు? అంటే తప్పనిసరిగా అండి, మేము కూటమిలో భాగంగా ఈ క్వశ్చన్ మీకే కాదు మీ ఇద్దరికీ కూడా ఒకసారి. అది మా అయితే ఒక పార్టీ, మేము ఒక పొత్తులో భాగంగా ఎన్డీఏ కూటమిలో భాగంగా మాకు కొన్ని స్థానాలు కేటాయించారు. ఎంపీ అయితే ఆల్రెడీ డిక్లేర్ చేశారు. 6 ఎంపీ స్థానాలు చూస్తే సూర్య గారు, 6 ఎంపీల్లో 5 ఎంపీ స్థానాలు ఇప్పటి వరకు మేము ఒంటరిగా కానీ, టీడీపీ ఒంటరిగా కానీ, లేకపోతే మేమిద్దరు సంయుక్తంగా గెలిచినాయి. ఒకే ఒకటి అరకు ఒకటి 2009లో ఏర్పడింది కాబట్టి అప్పుడు కాంగ్రెస్ గెలిచింది, ఆ తర్వాత 2 సార్లు వైసీపీ గెలిచింది. సో మిగతా నియోజకవర్గం మంచి ట్రాక్ రికార్డు. అలాగే అభ్యర్థులు కూడా అరకు అభ్యర్థురాలు వారే 2014లో వైసీపీ తరఫున గెలిచారు. మంచి నాయకురాలు, అలాగే మంచి డిప్యూటీ కలెక్టర్గా చేశారు. ఆల్రెడీ అక్కడ ఎంపీగా చేస్తున్నారు. గత 4 ఏళ్ళుగా పార్టీలో ఉన్నారు, బూత్ స్థాయిలో వర్క్ చేస్తున్నారు. బూత్ స్థాయి కమిటీలు నేను కూడా వెళ్ళాను ఒకసారి, అద్భుతంగా చేస్తున్నారు. డెఫినెట్గా అరకు కూడా గెలుస్తాం. మరి తిరుపతి ఏంటి, ఆయన అసలు ముందు అప్పటి వరకు దాంట్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, మళ్ళీ సడన్ టర్న్ బీజేపీలో తీసుకున్నారు. అవును, అంటే నాకు తెలిసిన సమాచారం గత 6 నెలలుగా ఆయన టచ్లో ఉన్నారు. సో ఫైనల్గా అంటే ఏదైనా పొద్దున వెళ్ళి సాయంత్రం అయిపోదు, అనే టచ్లో ఉన్నారు, డిస్కస్ చేశారు. సో ఫైనల్గా ఆయన మంచి ఐఏఎస్, దళిత సామాజిక వర్గం, వరప్రసాద్ గారు మంచి, మొన్న కూడా నేను నిన్నే విజయవాడ పార్టీ కార్యాలయం కలిసాను వారిని, చక్కటి ఇంటలెక్చువల్. సో అటువంటి వ్యక్తులు, దళిత మేధావుల్ని గౌరవించుకోవాల్సిన అవసరం మన మీద కూడా ఉంది. అలాగే మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది, ఎంపీగా అక్కడ గెలిచారు, సిట్టింగ్ ఎమ్మెల్యే. సో మాకు విన్నింగ్ ఛాన్సెస్ కూడా వారు ఉండటం వల్ల తప్పనిసరిగా ఉన్నాయని చెప్పేసి మావైతే భావన, అందుకనే వారిని సాధారణంగా ఆహ్వానించాం. అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా ఉన్న అభ్యర్థులందరూ ఒకే ఒక్క అభ్యర్థి తప్పితే మిగతా అభ్యర్థులందరూ చట్టసభల్లో గతంలో ప్రాతినిధ్యం వహించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒకే ఒక్క శ్రీనివాస్ వర్మ గారు నరసాపురం
వారి మా పార్టీ సుస్థిర కార్యకర్త 3.5 దశాబ్దాలుగా పార్టీలో బూత్ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర కార్యదర్శి స్థాయి వరకు అంటే ఆయన గురించే బాబు త్రిపులార్ గారికి హ్యాండ్ ఇచ్చారా? అసలు త్రిపులార్ గారు మా పార్టీలో ఎప్పుడు చేరారు సూర్య గారు? అంటే వస్తున్నారు ఇచ్చేస్తున్నారు అని చెప్పారు కదా. ఎవరన్నారు? మేమైతే అనలేదు కదా. ఇప్పుడు వారుగా వేదికల మీద కూర్చొని అది ఎవరికి వచ్చినా, జనసేనకు వచ్చినా నేను టికెట్ తీసుకుని దాంట్లో వచ్చేస్తాను, బీజేపీకి వచ్చిన టికెట్ తీసుకుని దాంట్లో వచ్చి, టీడీపీ వచ్చిన, అంటే ఎవరి వాళ్ళు ప్రవచించేసుకుంటే అది మా మీద రుద్దే సమంజసం కాదు కదా. ఇప్పుడు వారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు, సభ్యుడు కాదు కనీసం. కానటువంటి వ్యక్తులు మా మీద ఆరోపణలు చేస్తే అదేంటి సోమవీర్రాజు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే సోమవీర్రాజు గారి పాపించేశారంట. నేను అప్పుడు పడితే చెప్పండి సూర్య గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీర్రాజు గారు చెప్పి ఆపించేశారు, వీర్రాజు గారు పైన చెప్పి ఆపించేశారు. వీర్రాజు గారు అంత బలవంతుడైతే, అంటే ఆయన పెద్ద వ్యక్తి, నేను చాలా నాకు గుర్తులు, నేను అనేది అంటే ఆయన అంత ఇన్ఫ్లుయెన్షియల్ అయితే ఆయన సొంత రాజమండ్రి టికెట్ ఆయన తెచ్చుకునేవాడు కదండి. ఆయన చెడ్డీ నుంచి రాజకీయం చేసుకున్న 50 ఏళ్ళగా చెడ్డీ నుంచి గల్లీలో రాజమండ్రి రాజకీయం చేసిన వ్యక్తి ఆయన పార్లమెంట్ ఆయన తెచ్చుకోలేకపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సోమవీర్రాజు గారు చెప్పి నువ్వైతే బాగోవయ్యా, పురంధరేశ్వరి గారు అయితే బాగుంటుంది అని ఆవిడని తెచ్చుకొని చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకే అర్థపర్థం లేని ఈరోజు నిన్న ఏమంటున్నారు రఘురామకృష్ణరాజు గారు, ఎవరిని తిడుతున్నారు? చంద్రబాబు నాయుడు తిడుతున్నారు. అంటే ఒకరోజు వాళ్ళని తిడతారు, ఒకరోజు వీళ్ళు తిడతారు, ఒకరోజు వాళ్ళు పోగుతారు, ఒకరోజు ఈయన పోతుంది. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎవరు భరిస్తారు చెప్పండి ఒకసారి సూర్య గారు. 5 ఏళ్ళుగా ఏ పార్టీ అయితే నేను గెలిపించిందో ఆ పార్టీ 4 ఏళ్ళ తిడతా కూర్చున్నావు. రేపు నువ్వు వెళ్ళే పార్టీ, నేను పెట్టే పార్టీ నువ్వు మళ్ళీ తిట్టమని ఈరోజు తెలిసిపోయింది కదా. నన్ను తిట్టాడు, నిన్న టీడీపీని తిట్టాడు, రేపు ఏ పార్టీలో తిడతారు. ఇటువంటి మనస్తత్వాన్ని ఎవరు భరిస్తారు చెప్పండి. ముందు యాక్చువల్గా టీడీపీకి సంబంధించి ఒక 8 సీట్లు 6 సీట్లు అలాగే వస్తే ఇప్పుడు 10 వచ్చి ఇప్పుడు మళ్ళీ 11 అవుతాయా 12 అవుతాయి అంటే ఇంకా వాళ్ళ చేతుల్లో ఒక 5 సీట్లు క్వశ్చన్ ఉన్నాయి టీడీపీకి సంబంధించి. అంటే ఇలా పెంచుకుంటూ వెళ్ళడంలో ఉన్నటువంటి ఇది ఏంటి అంటే నిజంగా గెలుస్తామన్నటువంటి ఆత్మవిశ్వాసమా లేకపోతే అతి విశ్వాసమా? అంటే ఏదన్నా సరే గెలవాలనే కదండి, ఎవరైనా ఓడిపోటాక ఎవరైనా పోటీ చేయరు కదా. అంటే నిజంగా గెలుస్తారా అని? గెలుస్తారు కదా. అలా అయితే అసలు ఎన్నికల క్షేత్రం ఇందాక ఆయన అన్నారు అనపర్తిలో ఒకళ్ళు బీజేపీ ఒకళ్ళు ఇచ్చినా కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు లేవు. అదే అన్నాను, ఇప్పుడు ఎవరన్నా సరే ఏ స్థానంలో అన్నా అనపర్తి కావచ్చు ఎక్కడన్నా కావచ్చు గెలవటాకే పోటీ చేస్తారు. 3 పార్టీ అధినేతలందరూ పెద్దలందరూ కూర్చొని కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి తగ్గట్టుగా పనిచేస్తాం. సో అంతిమ నిర్ణయం ప్రజలది. అంతిమ నిర్ణయం ఓటు వేయాలా వద్దా ఎవరికి వేయాలనేది ప్రజాస్వామ్యంలో వాళ్ళకి హక్కు ఉంది. కానీ పార్టీల పరంగా మాకున్నటువంటి ఈక్వేషన్స్, మాకున్న రిపోర్ట్స్, సర్వేస్ ఇవన్నీ ముందు పెట్టుకొని పెద్దలందరూ ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తాం. దానిలో కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, డెఫినెట్గా నచ్చకపోవచ్చు, నాకు కూడా నచ్చదు కొన్ని, తప్పదు కదా, పార్టీ ఆదేశించాక తప్పదు. అలా బేసుకుని ముందుకు వెళ్తాం, ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాం. బట్ అల్టిమేట్గా ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, ఇక్కడ తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అటువంటి విజనరీ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశం. అలా కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి బలోపేతం చేయాలి. సో ఇదంతా ఒక ఎత్తు. యాక్చువల్గా ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటించారు కాకినాడ సంబంధించి టీడీపీ వనమాడి వెంకటేశ్వరరావు ఆయన్ని. కాకపోతే మీ సిటీ కన్వీనర్ కాకినాడ సిటీ ఆయన గట్టి సత్యనారాయణ గారు అసలు నాకు కనుక సీట్ ఇస్తే నేను గెలిచి చూపిస్తా, నాకు ఇస్తే నేను గెలిచి నేను పోటీ చేసి కదా. 2019 నేను పోటీ చేస్తే జిల్లాలోనే ఎక్కువ మందికి ఓట్లు రాని ఓట్లు నాకు వచ్చాయి. సరే తట్టు తక్కువ అయినా మా పార్టీలో వచ్చిన ఓట్లు నాకే ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఆయనకన్నా సీనియర్ నేను. మీకు ఎందుకు ఇవ్వట్లేదు యాక్చువల్గా? మరి మీకు ఇంత అదే అంటాను, నేను బయటపడి నేను ఆయనలాగే స్టేట్మెంట్ నేనైతే ఇవ్వలేదు. అధిష్టానం మా పార్టీ ఎలా ఉంటుందంటే 2019లో కూడా నేనేమి పార్టీ అప్లై చేసుకోమన్నారు, అప్లై చేశాను. ఆ రోజు పార్టీ మీరైతే బాగుంటుంది మీరు చేయండి అన్నారు, చేశాను. అంటే అధిష్టానం అంటే ఇప్పుడు ఓటుకి నోట్లాగా సీటుకి కోటి లాంటిది ఏమైనా అవుతుందా అక్కడ దానివల్ల? అలా ఎందుకు అవుతుంది? బయట టాక్ ఏంటంటే ఒకవేళ అంటే కనీసం అదే. సో దానికి ఏంటంటే నేను ఆదోని ఎపిసోడ్ మీరు ఏదైతే చేస్తున్నారో దాని ఒక వివరణ మన ప్రేక్షకులకి. ఇప్పుడు ఏదైతే ఒక వీడియో, ఒక ఆడియో, 2 వ్యక్తులు మాట్లాడుకున్న ఆడియోని సర్క్యులేట్ చేస్తారు. ముందుగా 2 వ్యక్తులు పార్టీ మనుషులు కాదు, అది బీజేపీ మనుషులు కాదు, వాళ్ళ మనుషుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఏదో బంధుత్వం అంటున్నారు. అది ఒక ఫేక్ ఆడియో అనమాట. ఫేక్ ఆడియో సృష్టించి అది వదలటం జరిగింది, వైరల్ చేస్తున్నారు. దానికి ఆ వ్యక్తులు, సదరు వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది, ఇది అన్నెసరీగా మా యొక్క మాట్లాడిన విషయాలు మాట్లాడినట్టుగా చేస్తారు, వాళ్ళ మీద పరువు నష్టం దావా వేస్తాం, బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తాం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడుతున్నాం అని చెప్పడం జరిగింది. ఇది ఎలా ఉంచితే నేను మీ ద్వారా ప్రేక్షకులు ఒకటి అడుగుతాను. 2 వారాల క్రితమే జస్ట్ మొన్న మార్చి 12వ తారీఖు వైసీపీ పార్టీ కార్యాలయం చిలకలూరిపేట కార్యాలయంలో వైసీపీ పార్టీ చిలకలూరిపేట ఇన్ఛార్జ్
రాజేష్ నాయుడు గారు, మల్లెల రాజేష్ నాయుడు గారు, ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్ లెక్క. ఆయన కార్యకర్తల సమావేశంలో అన్న ఓపెన్ వీడియో ఉంది అక్కడ. ఆయన అన్నాడు ఏంటి, 6.5 కోట్లు మినిస్టర్ రజనీ గారికి ఇచ్చాను టికెట్ కోసం, ఆవిడ మోసం చేసి పారిపోతుంది, సజ్జల రామకృష్ణారెడ్డికి వాటాలు వెళ్ళాయి, నాకు డబ్బులు ఇవ్వటం లేదు అన్నారు లేదా? అది ఇష్యూవా, ఇది ఇష్యూవా? వైసీపీ నాయకులు ఎవరైతే మా మీద బురజలే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని అడుగుతున్నాను. మీ స్వయంగా ఇన్ఛార్జి అన్నాడు, ఆ మాట వీడియో ఉంది. సో మీరు బీజేపీ మీద నిందలు వేయటం, ఆకాశం మీద ఉమ్ము ఇటమే అని చెప్పి నేను భావిస్తాను సూర్య గారు. సో అంటే మొన్నటి వరకు యాక్చువల్గా బీజేపీ అలయన్స్ తోటే ఉంది, వైసీపీ తోటే ఉన్నారు. సో ఇప్పుడు టీడీపీకి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు మేము భారతీయ జనతా పార్టీకి వైసీపీకి ఎటువంటి సంబంధం నా ఆగే హే నా పీచే హే, తెర వెనుక తెర ముందు అనేది ఎప్పుడు లేదు. ఎందుకంటే వాళ్ళు ముస్లిం ఏదైనా కన్వర్షన్స్, హిందూ కన్వర్షన్స్ని క్రిస్టియన్ కన్వర్షన్స్ ప్రోత్సహించే పార్టీ అది వైసీపీ పార్టీ. అది మేమేలాగా పొత్తిలో పెట్టుకుంటూ వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాం. ప్రభుత్వం వేరు సూర్య గారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో రాజ్యాంగబద్ధంగా సమాఖ్య స్ఫూర్తితో పనిచేయవలసిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు మీరా బడా భయ్యా అన్నారు. అంటే వాళ్ళు ఏమన్నా ఒకే తెలుగు పుట్టారా ఏంటి? కాదు కదా. అంటే ఏంటి, సమాఖ్య స్ఫూర్తితో పనిచేస్తాం ఇక్కడ అంతే. అంటే ఏ రాష్ట్రం అన్నా అంతే, కేరళ అన్నా అంతే. మన పిఠాపురంలో అవ్వచ్చు, కాకినాడలో అవ్వచ్చు, రీసెంట్గా రథాలు కూడా తగలబెట్టారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ అంటే ఏమీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని అసలు ఏమైనా చర్యలు తీసుకున్నట్టు కూడా ఎక్కడ కనబడలేదు కదా. ఆ రోజు మేము ధర్నాలు చేసాం, మా సోమవీరాజు గారు అధ్యక్షన రామతీర్థానికి వెళ్ళాం, మమ్మల్ని వాళ్ళు కొట్టారు, హాస్పిటల్ పాలయ్యారు. అయితే ఏంటంటే శాంతి భద్రతలు అంటే రాష్ట్ర ప్రభుత్వం అంశం సూర్య గారు. కేంద్ర ప్రభుత్వం సూపర్ కాపింగ్ కాదు, దూరిపోయి చేసేట రాజ్యాంగం దానికి ఎలో చేయదు. అన్లెస్ అంటిల్ రాష్ట్ర ప్రభుత్వం అడిగితే త్రూ గవర్నర్ ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి మీరు ఫోర్సెస్ పంపండి అని రావాలి తప్పితే కేంద్ర హోంశాఖ తనఖారు వచ్చేటకి రాజ్యాంగం ఒప్పుకోదు. సో ఇవన్నీ లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ ఇష్యూ. గత ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో అన్నా అంతే. కాకపోతే మేము కాంగ్రెస్ రాష్ట్ర కేంద్రం ఏం చేసేదంటే ఇందిరాగాంధీ టైంలో రాష్ట్రపతి పాలన పెట్టేస్తూ ఉండేవాళ్ళు. చెప్పులు ఎత్తించడాలు లేకపోతే ఏదో చేయడం. ఇది 100 సార్లు రాష్ట్రపతి పాలన పెట్టారు. ఇందిరాగాంధీ గారు ఆవిడ ఒకటి 50 సార్లు రాష్ట్రపతి బర్తరఫ్ చేశారు. సో అటువంటి సంస్కృతి బాగా అలవాటైన మనకి పెద్దానికి కేంద్రం వచ్చేసి దూరిపోయి మొత్తం బర్తరఫ్ చేయాలనుకుంటారు. అది రాజ్యాంగ విరుద్ధం. అటువంటి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి వ్యతిరేకించింది. 1952 నుంచి మా పార్టీ పెట్టినప్పటి నుంచి భారతీయ జనసంఘ వ్యతిరేకించి ఇప్పటికీ అదే. మేము రాష్ట్ర ప్రభుత్వాల జోలికి వాళ్ళకి రాజ్యాంగేతర శక్తిగా అయితే మేమైతే దూరం సూర్య గారు. సార్ ఇప్పుడు ఏంటంటే అంటే వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, లేదంటే టీడీపీ అవ్వచ్చు, లేకపోతే మిగతా ఈ బీజేపీ కానీ జనసేన కానీ అవ్వచ్చు, నిజంగా ఈ రాష్ట్రం ఏ కూటమి విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట సార్ మీ అబ్జర్వేషన్లో? అంటే మీరు అడిగిన ప్రశ్న కన్నా ముందర మన పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఒక మాట అన్నారు. అంటే ఒకసారి మీకు పరోక్షంగా వైసీపీకి మీ ఇద్దరు కూడా దోస్తులంట్లోకి ఆయనకి చాలా అదే ఒకసారి దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. అయితే ఒకటి ఈ పొత్తులో భాగంగా 11 గంటల వరకు కూడా అమిత్ షాలో చర్చలు జరిపిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు పొత్తులు జరిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏంటో ఆ పై విషయాలు మనకు తెలియవు. కానీ తెల్లారిన తర్వాత వెంటనే మోడీ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి కవర్ వచ్చింది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒకటి మన పై స్థాయి వేరు, కింది స్థాయి వేరు. ఇప్పుడు పై స్థాయిలో కౌగిలించుకుంటారు, కింది స్థాయిలో కార్యకర్తలు అలా ఉంటారు కదా. ఇంచేతంటే ఇక్కడ వేళ్ళూరిపోయి ఉంటుంది, కక్షలో కార్పణ్యాలు వేళ్ళూరిపోతాయి. ఇంచే ప్రతిదానికి కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రం చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. కానీ ఏంటంటే పై స్థాయి నాయకులకి ఏం పట్టవు, వాళ్ళు ఎప్పుడైనా కలుసుకోవచ్చు, ఎప్పుడైనా విడిపోవచ్చు. కాబట్టి ఈ అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్లోజ్గా ఉన్నారా, మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు క్లోజ్గా ఉన్నారా అనేది పక్కన పెడితే ఆయన అన్నట్టు అన్ని రాష్ట్రాలతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఇంచేతంటే ప్రతి దానికి సంబంధించిన నిధులు అక్కడి నుంచే రావాలి. కాబట్టి ఆయన బాణీలో ఆయన చెప్పారు, అది అనుకోవచ్చు. కానీ మరి నిన్న మొన్నటి వరకు కూడా ఇంచుమించు భారతీయ జనతా పార్టీ నాయకులని కూడా తిడతానే ఉన్నారు. ఎవరు ఇప్పుడు వాళ్ళిద్దరూ పొత్తుతో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అవ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవ్వండి. అందుకని ఈ నాటి రాజకీయాలు వేరు, నేటి రాజకీయాలు వేరు. అంటే నిజంగా వీళ్ళ గురించి చర్చించుకోవడం కూడా శుద్ధ దండగా. ఇంచేతంటే ప్రస్తుత పరిస్థితులు అలా ఉంది. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న టైపే ఉంది. పొద్దున ఒక పార్టీ, మధ్యాహ్నం ఆ పార్టీలో టికెట్ ఎవరు, సాయంకాలానికి ఏమో వేరే పార్టీని కొలుతాడు, అమ్మన్నాడు స్టేట్మెంటు ఆ సమక్షంలో చేరిపోయారు అని. అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. తర్వాత మీరు అడిగారు ఏంటది క్వశ్చన్? అంటే ఇప్పుడు అంటే వైఎస్ఆర్సీపీకి బలంగా ఉందా వేవ్, లేకపోతే ఇప్పుడు కూటమి ఏర్పడ్డారు కాబట్టి అంటే వీళ్ళ వైపుకి ఏమైనా వచ్చే సూచనలు ఉందా? అంటే అసలు రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజల యొక్క వేవ్ ఎలాగుంది, అంటే ఎవరు గెలిచేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? అంటే ఎవరిదేమో వాళ్ళది.
ఇప్పుడు ఒక పార్టీని ఎదుర్కోబోతున్నాయి 3 పార్టీలు కలిసి. సో అసలు ముందర ఈ 3 పార్టీల మధ్య సయోధ్య లేదనేది నా భావన. అంటే ఇంతవరకు కూడా అంటే అక్కడ ఒకళ్ళు అయినా కోపమించినా తగలబెట్టినా ఏం చేసినా సరే అతను సింగిల్గా డెసిషన్ తీసేసుకుంటున్నాడు, ముందుకు వెళ్ళిపోతున్నాడు. కానీ ఇక్కడ 3 ప్రధాన పార్టీలు కూడా డెసిషన్ తీసుకోలేకపోతున్నాయి, అభ్యర్థుల్ని ఇంకా సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాయి. అంటే ఆ పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి అంటే ఆయన అన్నట్టు ప్రజలే తెలుస్తారు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మీకు ఇక్కడ ముఖ్యంగా ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. ఇంచేతంటే నార్త్లో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది. పైగా 400 సీట్ల నినాదంతో వెళ్తున్నారు మోడీ గారు. తర్వాత సౌత్లో ప్రత్యేకించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళ దృష్టి ఉంది. ఆ క్రమంలోనే అంటే ఇందాక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అన్నారు మన ఆంధ్రప్రదేశ్ గురించి, వికసిత భారత్ సంకల్పయాత్ర అని ఇంచుమించు ఒక 2-3 మంత్స్ చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించింది భారతీయ జనతా పార్టీ, అది మోడీ గారి ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి, చాలా పథకాలు ఉన్నాయి, నిరుపేదలకి అందించే పథకాలు. అయితే ఆ పథకాల గురించి ఎవరికి కూడా సరైన అవగాహన లేదు. దానికి సంబంధించి మొత్తం ప్రచార రథాలు దిగినాయి, ప్రచార కార్యక్రమాలు జరిగినాయి. అసలు ఆ పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలు అనే విషయమే చాలామందికి తెలియదు. ఇంచేతంటే ఇంకా రాష్ట్ర ప్రభుత్వ పథకాల కిందే చాలామంది అయిపోతున్నాయి. సో ఎందుకు వీళ్ళు సడన్గా ఈ ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో దిగాల్సి వచ్చింది అంటే వాళ్ళకంటూ ఒక టార్గెట్ ఉంది, అంటే ఏపీ టార్గెట్. సో అందులో భాగంగా దిగారు. మొత్తం మీద అంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఏమన్నారు, చంద్రబాబు నాయుడు ఏమన్నారు, గౌతమ్ అనేది పక్కన పెట్టి వాళ్ళ టార్గెట్ 400 సీట్స్ కాబట్టి పొత్తు పెట్టుకోవడం సహజం. ఎవరు కూడా రాజకీయాల్లో ముఖ్యంగా తెలియదు ఉంది, శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఎవరు ఉండరు. లేదు, నిన్న మొన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని అంటే ముస్లిమ్స్ మీటింగ్ సంబంధించి దాంట్లో కూడా ఏదో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన అది అంటే మేము ఎంపర్లాడలేదు పొత్తు గురించి, వాళ్ళే వచ్చి స్వరం మళ్ళీ మారుతుంది అంటే నిన్నటి నుంచి మళ్ళీ ఏమన్నా ఏవైగా వెళ్తుందా? ఒకటి ఇందాక వారు అన్నదానికి రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉంటారండి. కానీ దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శత్రుత్వం వాతావరణం కొంత ఏర్పడుతుంది. ప్రత్యర్థులు సహజం. ఇప్పుడు పై స్థాయిలో బాగానే ఉంటారు, కింద స్థాయిలో కార్యకర్తలు కొట్టుకుంటారు. కరెక్ట్. నేను పార్టీలు అతీతంగా నేను ఏ వేదికలోనే చెప్పేది ఒకటే, కార్యకర్తలకు కూడా నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో వాళ్ళకే తెలియదు. మీరు వాళ్ళని బేస్ చేసుకొని మీరు ఫైటింగ్లకి వెళ్ళి, మీరు జైలుకి వెళ్ళి మీ యొక్క కుటుంబాలను ఎప్పుడు ఇబ్బంది పెట్టుకోవద్దు. మీ పరిధిలో మీరు పార్టీ కోసం పనిచేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక మీటింగ్లో, ఒక ఇంటర్వ్యూలో, మీలాగ ఇంటర్వ్యూలో రాజకీయాల్లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే ఏం చెప్పారు? రాజశేఖర్ రెడ్డి అన్నాను. మరి వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పుడు మరి మొన్నటి వరకు మనకు తెలిసిన పిక్చర్ ఏంటి? వాళ్ళిద్దరు ప్రత్యర్థులు అనుకున్నాం, శత్రువులు అనుకున్నాం, వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. సో వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పుడు మరి కింద మనం ఎందుకు కొట్టుకుంటాం? సో అందుకనే సిద్ధాంతాల ఆధారంగానే పనిచేయండి, కానీ మీరు అంతకు మించి ఒక లైన్ దాటి వెళ్ళి ఎవరు చేయొద్దు అనేది నా యొక్క జనరల్గా చెప్తాను. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ ఫ్రెండ్స్. రాజకీయాల్లో అందరూ ఫ్రెండ్సేనండి. సిద్ధాంతాల పరంగా మేము వేరుగా ఉంటాం. ఏమంటే శత్రువు ఇప్పుడు వాజ్పేయి గారికి ఇది మన పార్లమెంట్లో అటాక్ జరిగినప్పుడు, వాజ్పేయి గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అటాక్ జరిగింది పార్లమెంట్. అప్పుడు ఫస్ట్ ఫోన్ ఎవరు చేశారు తెలుసా? ప్రతిపక్ష నాయకు సోనియా గాంధీ గారు. ఎలా ఉన్నారు, బాగున్నారా, మీరు సేఫ్గా ఉన్నారా? అది ఉండాలి రాజకీయాల్లో, అట్లీస్ట్ ఆ కన్సర్న్ ఉండాలి. అంతేగాని నువ్వు ఇటు వస్తే నేను అటు వెళ్ళిపోయి, నేను ఇటు వస్తే ఇటు వెళ్ళిపోయి, ఎవరి కోసం పనిచేస్తున్నావు? ప్రజల కోసమే కదా. ఇక్కడ మీ పొలం మా పొలం అయినా తగదగలు ఉన్నాయండి. ప్రజల కోసం పనిచేస్తున్నాం. మీ యొక్క సిద్ధాంతాలు, మీ ఆలోచన విధానం వేరే ఉండొచ్చు, నా ఆలోచన విధానం. బట్ ఏ ఆలోచన విధానం అయినా సరే నువ్వు కమిట్మెంట్తో పనిచేస్తున్నావంటే నువ్వు నిజమైన దేశభక్తుడు నా దృష్టిలో. నేను ఎలా చూస్తానంటే కమ్యూనిస్ట్ అయినా ఎవరైనా సరే నువ్వు అనుకున్న అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, చెడు కూడా కావచ్చు. ఓకే, దాన్ని నమ్మేసి నువ్వు జీవితం అంతా దారపోసావంటే ఓకే, నీలో అట్లీస్ట్ కమిట్మెంట్, బట్ యు ఆర్ మిస్లెడ్ అని అనుకుంటాను అంతే. బట్ నీ కమిట్మెంట్ లెవెల్స్ నేను శంకించను, అంతవరకు మనం చూడాలి. అదనమాట ఒకటి. 2, చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల గురించి మీరు అనేదానికి నేనది ఏంటంటే, ఇప్పుడు అమిత్ షా గారు కూడా ఆల్రెడీ చెప్పారు. ఏం చెప్పారు? ఎన్డీఏలో నుంచి వెళ్ళిపోయారు, మేమైతే వెళ్ళమని లేదు, ఆయనే వెళ్ళిపోయారు. అలాగే మమ్మల్ని తిట్టిపోసి ఉండొచ్చు, మోడీ గారిని టెర్రరిస్ట్ అని ఉండొచ్చు అనే ఉంటారేమో. ఆ తర్వాత ప్రజలకు వెళ్ళారు, ప్రజలు ఎన్నికల క్షేత్రంలో ఓడిపోయారు, ఆయనకి తెలిసింది, మళ్ళీ వచ్చారు, కలుసుకున్నాం, ఏముంది దీనిలో ఇబ్బంది ఏముందన్న. సో ఒక చప్పట్లు కొట్టారంటే ముందు ఎడం చేయి లేసిందా కుడి చేయి లేసిందా అని ఏం చెప్తాం? 2 చేయి లేస్తేనే కదా కలిసేది. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ముందు ఆ ఇష్టపడిందా ఈ ఇష్టపడిందా అంటే ఏం చెప్తాం? ఆ సందర్భంలో ఆయన అలా చెప్పుండొచ్చాము. బట్ నేనేదంటే ఒక పొత్తు కుదిరింది అంటే
అందరూ ఇష్టపడితేనే కుదురుతుంది. ఇప్పుడు యాక్చువల్గా మేము ఒంటరిగానే వెళ్దాం అనుకున్నామండి. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ మా మిత్రపక్షం యాక్చువల్గా, ఆయన వన్ సైడ్ లవ్ స్టోరీ ప్రతిపాదన పెట్టి ఆయన అటుపట్ల లాక్కెళ్ళారు. సో అప్పటి నుంచి మేము ఒంటరిగా మాకు అధిష్టానం మొన్నటి వరకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అయితే ఒంటరిగానే వెళ్తున్నాం, మీరు 175 + 25 స్థానాలు పార్లమెంట్ రెడీ అవ్వండి అన్నాం. మొత్తం ఆశాభావులు లిస్ట్ ప్రిపేర్ అయింది, 3000 మంది ఆశాభావులు, జిల్లా కమిటీ, నేను కూడా కమిటీ సభ్యుడిని, అందరూ వెళ్ళి ఆ లిస్టులు తీసుకున్నాం, పంపించాం, అన్నీ అయిపోయింది. అన్నీ అయిపోయిన తరుణంలో మళ్ళీ పార్టీ నిర్ణయం తీసుకుని ఇలా వెళ్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. సో పార్టీ నిర్ణయం ప్రకారం వాళ్ళు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. పొత్తులో కొంచెం అటు ఇటుగా జరుగుతూ ఉంటాయి. మేము ఆల్రెడీ 2014 మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ రోజు 13 స్థానాలు 15 అన్నారు, 25 అన్నారు, యాక్చువల్గా 15 ఇచ్చారు, మళ్ళీ దాన్ని కుదించారు, 13 చేశారు. 13లో 3 స్థానాలు, ఇది సంతనూతలపాడు, కడప, నందికొట్కూరు, ఇంకోటి ఏదో ఉంది. ఆ 3 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి కూడా బీఫామ్ ఇచ్చేశారు. అంటే ఈవీఎం మెషిన్లో కమలం ఉంది, సైకిల్ ఉంది. అంటే మాకు ఎఫెక్ట్గా ఇచ్చింది 10. ఆ 10లో 4 గెలిచాం, దానిలో సహకారం కూడా అంతది మాత్రం. సో అటువంటి పొరపాట్లు ఈసారి జరగకుండా సరిగ్గా చక్కగా చేసి సమన్వయంతో ఉండి కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా అటువంటి పొరపాట్లు చేయకుండా ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా, ఎందుకంటే బేసికల్గా ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇప్పుడు మా పర్సంటేజు, జనసేన పర్సంటేజు యాడ్ అయ్యి 144 స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి టీడీపీకి యాడ్ అవ్వాలి. యాడ్ అయితే వాళ్ళకి 140 స్థానాలు మేజర్ సీట్స్ వాళ్ళు గెలుచుకొని రావాలి. మాకు 31, మన తక్కువ. మాకున్న మైనార్టీ స్టేట్కి వాళ్ళు మెజార్టీ ఓట్లు యాడ్ అవ్వాలి. సో ఇక్కడ యాడ్ అవ్వాలి, అక్కడ యాడ్ అవ్వాలి. ఇక్కడ సరిగ్గా యాడ్ అవ్వకపోతే అక్కడ కూడా యాడ్ కావు. సో అయితే దృష్టిలో పెట్టుకొని అందరూ సరిగ్గా చేసుకుంటే బాగుంటుంది. సో ఫైనల్గా అంటే ఈ 3 పార్టీల చేతుల యొక్క చప్పట్లు అసెంబ్లీలో మారుమోగుతాయా, లోక్సభలో మారుమోగుతాయి అనేటటువంటిది భవిష్యత్తులో అయితే నిర్ణయించబడుతుంది. అంటే ఫైనల్గా అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకి బీజేపీ అంటే ఏ హామీలతో వెళ్ళబోతుంది అసలు? అంటే ప్రజలకు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం ఇద్దాం అనుకుంటున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ స్పెసిఫిక్గా అయితే కేంద్ర ప్రభుత్వం ఇంకా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. సెంట్రల్ పార్టీ నుంచి మేనిఫెస్టో రిలీజ్ చేసినా, బట్ స్థూలంగా చెప్పేది ఏంటంటే ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు గత 10 ఏళ్ళుగా అమలు చేస్తున్నామో అది కాక ఇంకా అనేకమైన కార్యక్రమాలు రాబోతున్నాయి. దానిలో పెద్దపీట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వేయబోతున్నాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వైద్యపరంగా ఆల్రెడీ విద్యపరంగా 30 పైగా జాతీయ స్థాయి విద్యా సంస్థలు ఆల్రెడీ ఏర్పాటు చేసేసాం. ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కస్టమ్స్ కానీ ఇవన్నీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, ఒక హబ్గా తయారు చేసాం. సో ఇంకా పరిశ్రమలు వచ్చే విధంగా గతంలో మోడీ గారి ఆధ్వర్యంలోనే కియా పరిశ్రమ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ కాకినాడ కేంద్రంగా నా ముందే నేనైతే ఇక్కడ ఎన్నుకోబడి నేను మొన్న జనసేన పంత నానాజీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అది చెప్పాను. ఇక్కడ మీరు స్పెషల్గా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా, ఎందుకు పార్లమెంట్ కూడా వాళ్ళే పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు దృష్టిలో పెట్టండి. మీరు ఆయనకి యాక్సెస్ అయితే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడకి రావాలి. అది కేంద్ర ప్రభుత్వం గతంలోనే శాంక్షన్ చేసేసింది. దానికి వైబుల్ గ్యాప్ ఫండింగ్ అని చెప్పేసి 5,000 కోట్లు, 500 కోట్లు సంవత్సరానికి ఇవ్వాలి. 10 ఏళ్ల పాటు 5,000 కోట్లు ఇవ్వాలి. అలా ఇస్తే ఇక్కడ 50,000 కోట్లు పెట్టుబడి వస్తుంది, లక్షల పైగా ఉద్యోగాలు వస్తాయి మన తీర ప్రాంతం. ఇది గత 7-8 ఏళ్ళుగా పెండింగ్లో ఉంది. తెలుగుదేశం పార్టీ పెండింగ్లో పెట్టింది, ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం పెండింగ్లో పెట్టేసి. ఇటువంటి పెండింగ్ సమస్యలను పరిష్కరించి, అలాగే ఎల్ఎన్జీ ఫ్లోటింగ్ టెర్మినల్ పూర్తి కావాలి. అది అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, నేనే ఆ రోజు కేంద్ర ఐటీ మనిషి కాకినాడకి వస్తే ప్రకటన చేయించాం. దానికి భూ కేటాయింపు ఆ ప్రభుత్వం చేయలేదు, వీళ్ళు చేయలేదు ఇప్పటివరకు. సో ఇటువంటి పెండింగ్ సమస్యలు, అలాగే ఏలేరు కాలువల ఆధునీకరణ ఈ జిల్లాని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య. అప్పుడు వాళ్ళు జీవో ఇచ్చి ఊరుకున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయలేదు, వీళ్ళు అది కూడా పట్టించుకోలేదు. సో ఇలాగ కాకుండా ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రజలకి, కాకినాడ ప్రజానికానికి మంచి జరిగే విధంగా చేయాలని చెప్పి నేను నానాజీ గారికి కూడా చెప్పాను. రేపు ఎవరికి కలిసినా, ఏ వేదిక మీద కలిసినా చెప్తాను, ఎన్నుకున్నాక తప్పనిసరిగా ఇచ్చిన హామీలు పూర్తి చేసే విధంగా చూడాలని చెప్పి నేను అడుగుతాను. సార్ ఇప్పుడు యాక్చువల్గా అయితే మీరైతే అబ్జర్వ్ చేస్తారంటే వీళ్ళు అంటే బీజేపీ కానీ ఒకవేళ జనసేన పార్టీ కానీ లేదంటే తెలుగుదేశం కానీ అసలు అంటే వీళ్ళు ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు? అంటే మీ అబ్జర్వేషన్లో అంటే వీళ్ళు చేసుకోవాల్సినటువంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అసలు? అంటే ఇప్పుడు ఓట్ల ట్రాన్స్ఫర్, అదే ఓట్ల బదిలీ దాని గురించి ప్రధానంగా కూటమి కింద ఏర్పడ్డారు. అయితే ఓట్ల బదిలీ ఎంతవరకు జరుగుతుంది అనేది మాత్రం అనుమానాస్పదం. ఏం చేతంటే ప్రతి పార్టీలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉంది, ఫస్ట్ వీళ్ళు పైనుంచి ఆదేశాల మేరకు 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు కూడా ఎంపిక అయిపోయింది. లిస్ట్ కూడా పంపించామని పెద్ద రవికిరణ్ గారు చెప్పారు. సో మరి ఇక్కడ ఆ నేపథ్యంలో కేవలం తీసుకున్నప్పుడు 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ తీసుకున్నారు. సో మిగతా వాళ్ళందరికీ కూడా కొంచెం పరిగెట్టుకు అంతా చేసి లిస్టు గ్యాదర్ చేసి పేర్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత లేదన్నా అసంతృప్తి ఉంటుంది. సో అలాగే తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది తెలుగుదేశం పార్టీ. జనసేన పార్టీలో ఈ అంతర్గత తగాదాలు ఇవ్వడం ఎక్కువగా ఉన్నాయి. అంటే సీట్లు ఇవ్వకపోవడాలు, ఒక చోట వస్తుంది ఇంకో చోట వస్తుంది ఇంకో చోట, ఒక చోట అయితే అక్కడ తెలుగుదేశం పార్టీ బాగుందంటే జనసేనకి ఇవ్వడం, జనసేన బాగుందంటే
సో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ కూటమి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అయితే మాత్రం $1 మిలియన్ ప్రశ్న. అందులో అంటే నా వరకు అంటే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఆలోచన వేరే విధంగా వచ్చు, ఎటు పరిస్థితులను కూడా పెద్దలు కూర్చోబెడతారు, తేలుతారు. ఎప్పుడు తేలుతారు, ఎప్పుడు వాళ్ళు ఈ పొత్తులు వికసింతాయి అనేది మరి అది చెప్పలేని పరిస్థితి. అంటే కూటములు కట్టేసినంత మాత్రాన మరి చరిత్ర కూడా ఉంది. కొన్నిసార్లు గెలిచాం, కొన్నిసార్లు ఓడిపోయినవి కూడా ఉంటాయి. మీరు అన్నట్టు 2014లో కలిసి గెలిచాం. మరి 2018లో తెలంగాణలో టీడీపీ 5 పార్టీలతో కలిసి వెళ్ళింది, ఓడిపోయారు. సో అలాగే గెలిచినవి ఉన్నాయి, ఓడిపోయినవి ఉన్నాయి. మీరు అన్నట్టు ఏం జరుగుతో చూడాలి. సో అదండి, అంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు, కాకపోతే ఇక్కడ 3 చేతులు కలుస్తున్నాయి. ఈ 3 చేతులకి ప్రత్యర్థిగా ఇంకొక పార్టీ అయితే ఉందో, సో ఎవరు గెలుస్తారు అనేటటువంటిది అయితే ఎలక్షన్సే నిర్ణయిస్తాయి. సో ఇది ఈసారికి డిబేట్లో ఉన్నటువంటి అంశం. మరో అంశంతో కలుస్తుంది. ఇది సూర్య ఆకొండి, సైనింగ్ ఆఫ్.